నమస్తే, మీరు చూస్తున్నది K6. నేను జాన రమేష్. ప్రస్తుతం వేల్పూర్ మండల కేంద్రంలో దివంగత నేత టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు వేముల సురేందర్ రెడ్డి గారి నివాస గృహం వద్ద ఉన్నాం. ఇక టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా పేరు పొందినటువంటి ఈ యొక్క వేముల సురేందర్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్లో పర్వం ప్రదర్శనతో స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రామస్తులతో పాటు బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఈ యొక్క నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి ఆయన అభిమానులంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే, యుగము యుగమున వెలిసెను దేవుడు,
జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగదని మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ నింగి నిన్నటికి ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే.
ప్రస్తుతం ఈరోజు కొద్దిసేపటి కిందటి వేముల సురేందర్ రెడ్డి గారి యొక్క పార్థివ దేహాన్ని తన యొక్క స్థానిక నివాస గృహం వద్దకు తీసుకొచ్చారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల సురేందర్ రెడ్డి గారితో పాటు తన యొక్క కుటుంబ సభ్యులంతా ఇక్కడ వారంతా చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క బాల్కొండ నియోజకవర్గం చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క నివాస గృహం వద్దకు చేరుకొని వేముల ప్రశాంత్ రెడ్డి గారిని పరామర్శించిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆడుకుంది నాతో గాలి లేని దైవం పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం జోరువనలోన ఉప్పునైతి నేనే కోరు గాలిలోన ఊకనైతి నేనే గాలి మేడలే కట్టుకున్న చిత్రమే అది చిత్రమే సత్యమేదో తెలుసుకున్న చిత్రమే అది చిత్రమే కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే నిన్ను తలచి మైమరచ చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. కళ్ళలోన నేను కట్టుకున్న కోట నేడు కూలిపోయే ఆశ తీరుపూట కోరుకున్న యోగం జారుతుంది. సురేందర్ రెడ్డి గారి యొక్క అభిమానులు చాలా మంది ఉన్నారు. వారి యొక్క మాటల్లో వేముల సురేందర్ రెడ్డి గారికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. సురేందర్ రెడ్డి గారితో నాకు 45 సంవత్సరాల అనుబంధము, ఆత్మీయత. ఒక్కరోజు కూడా అభిప్రాయాలు పంచుకునేటప్పుడు కోపము తాపమును వ్యక్తం చేసిన సందర్భం లేదు. అలాంటి వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయినామంటే చాలా దిగ్భ్రాంతిని కలుగజేస్తూ ఉంది, బాధను కలుగజేస్తూ ఉన్నది. వారి గురించి చెప్పాలంటే ఎన్ని మాటలు చెప్పినా సరిపోవు. తన విద్యార్థి జీవితంలో కూడా పిల్లలందరినీ కలుపుకపోయే పరిస్థితి. ఊర్లోకి వస్తే క్రికెట్ పాఠశాల గ్రౌండ్లో క్రికెట్ అందరినీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అలాగే క్రీడారంగంలో తను వాలీబాల్కి సంబంధించి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేశారు. మరికొంతమంది ఇక్కడ మనతో వేముల సురేందర్ రెడ్డి గారి అభిమానులను వారిని అడిగి వారి మాటల్లో వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి మీరు. అన్న, నేను చాలా బాధపడుతున్నాను. నాకు కేసీఆర్ అంటే ప్రాణానికన్నా ఎక్కువ. ఒక ఏడుగురులో మేము ఎప్పుడు డైలీ ఎవ్రీడే రోజు ఇద్దరం ముగ్గురం సార్ కలిసి వస్తుంటే సార్ చనిపోవడం మాకు అసలు బాగా అనిపిస్తలేదు. ఎంతంటే చాలా మేము ఫీల్ అవుతున్నాము. ఒక మా తండ్రిని కోల్పోయిన అవుతున్నాం మేము. రేపటి రోజు వేముల సురేందర్ రెడ్డి గారి అంత్యక్రియలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ రానున్నట్టుగా స్థానిక ఇక్కడ ఉన్నటువంటి నేతలతో చర్చించుకున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని స్థానిక వేల్పూర్ ఎంపీ టీఆర్ఎస్ బాలరాజు గారు మనతున్నారు. తనని తెలుసుకుందాం. సార్ చెప్పండి. రేపు సార్ సురేందర్ రెడ్డి సార్ అంత్యక్రియలకి సీఎం కేసీఆర్ గారు సురేందర్ రెడ్డి సార్ స్వగ్రామైనటువంటి వేల్పూర్ గ్రామానికి రాబోతున్నారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సురేందర్ రెడ్డి సార్ ఇంట్లోనే బస చేశారు. అందుకు ఆయన చనిపోవడం తీరని లోటుగా భావించి రేపు ముఖ్యమంత్రి గారు స్వయంగా అతని అంత్యక్రియలకు హాజరవుతారన్నట్లు ఇప్పుడే మాకు అధికారులు అందరూ ఆదేశాలు ఇచ్చారు. అతను హాజరయ్యే ఇక్కడ వాగు దగ్గరికి వస్తారని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి తగినటువంటి ఏర్పాట్లు అధికారులు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. రేపు క్లైమేట్కి ఇట్లా అనుకూలిస్తే సీఎం గారు హెలికాప్టర్ ద్వారా వస్తారని తెలిసింది. క్లైమేట్కి ఇట్లా అనుకూలించకపోతే వెహికల్స్ ద్వారా డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి వేల్పూర్ వాగు దగ్గరికి అంత్యక్రియలకు హాజరవుతారని ఇప్పుడే మాకు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ రేపటి రోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలిచ్చి
వేముల సురేందర్ రెడ్డి గారి యొక్క అంతిమయాత్రలో పాల్గొనే పరిస్థితులు మనకు కనబడుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు చేస్తున్న పరిస్థితి ఈ వేల్పూర్ మండల కేంద్రంలో మనకు కనబడుతూ ఉంది. రేపటి రోజు జరగబోయే వేముల సురేందర్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తున్నటువంటి స్థానిక వేల్పూర్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు రేగుల రాములు గారు మనతో ఉన్నారు. తన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, మాకు దైవ సమానులు, తండ్రి సమానులు, మా రాజకీయ రంగానికి పూలబాటు చేసినటువంటి రాజకీయ గురువులు వేముల సురేందర్ రెడ్డి గారు పరమపదించడానికి తీవ్రంగా మేము చింతిస్తున్నాం. ఎందుకంటే నా వ్యక్తిగతంగా అయితే నాకు చిన్నప్పటి నుండి నాకు ఓటా ఖర్చు నుంచి పడితే సారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళ జీతం పెట్టుకొని తర్వాత నాకు ఓటా ఖర్చు వచ్చిన వెంటనే నన్ను వార్డు మెంబర్ స్థాయికి ఎదిరించి ఆ రోజు ఉప సర్పంచ్ కూడా చేసే దిశగా చేసింది నా కోసం. అలాగే రాజకీయంగా నాకు 2001లో కూడా తెలంగాణ ఉద్యమంలో తిరిగినప్పుడు సార్తో ఉన్నప్పుడు ఎంతోమంది ఆర్థికంగా ఎదిగినటువంటి నాయకులు కానీ ఎంతోమంది పెద్ద నాయకులు ఉన్నా కానీ బలహీన వర్గాలకు చెందిన నన్ను ఆ రోజు ఎంపీటీసీ టికెట్ ఇప్పించి ఈ మా వేల్పూర్ గ్రామంలో తను విజయస్కందాలు మీద గెలుపు జరిగింది. తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో కూడా మాకు ఎంతో తోడ్పాటు అందించారు. అట్లే కాకుండా మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికలలో మొత్తం జనరల్లో కూడా ఉన్నటువంటి దాంట్లో కూడా అన్ని పార్టీలకు కాకుండా ఈ టీఆర్ఎస్ పార్టీలో సార్ని అత్యంత కొడుకులాగా ఉంది కాబట్టి నాకు బలహీన వర్గాలకు జనరల్ టికెట్ కూడా బలహీన వర్గం నాకు ఇవ్వడం జరిగింది. దానికి మేము మా గ్రామ ప్రయాణ తరపున కూడా ఆ భగవంతుడు సార్కు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ రేపు జరగబోయే అంతిమయాత్ర కోసము మేము చాలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేపరుస్తుంది కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కూడళ్ళ దగ్గర కూడా సార్ యొక్క చర్చలు కానీ అలాగే ఇక్కడ కొద్దిగా వర్షం పడి డిస్టర్బ్ జరిగింది. రేపు ఇక్కడ టెంట్ అవన్నీ కూడా వేయించడం జరిగింది. డీసీఎంకి అలంకరణ చేసి డీసీఎం పైన వాగుల వరకు కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి సార్ యొక్క అంతిమ సంస్కారాలన్నీ నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు నా కొరకు వెతుక్కుంటూ వస్తావు, అదే రోజు నీ కౌగిలిలో బందీనైపోతాను. ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు నా కొరకు వెతుక్కుంటూ వస్తావు, అదే రోజు నీ కౌగిలిలో బందీనైపోతాను. ఓ మరణమా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు ఈ లోకంలో, మరణవశం కాకుండా తప్పించుకును వాడెవడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు ఈ లోకంలో, మరణవశం కాకుండా తప్పించుకొను వాడెవడు. ఎంత స్థిరుడైనను గాని నీటి బుడగ వలె ఉన్నాడు, ఎంత స్థిరుడైనను గాని నీటి బుడగ వలె ఉన్నాడు, నీడ వలె ఉన్నాడు. ఓ మరణమా,
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది ఒలివి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది సాగు బతుకులన్నవి ఆడుకుంటవి సాగులేని స్నేహమే తోడు ఉంటది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు కదిలే కాలం ఆగే కదగా నీరు సాగే నీ గూడు చెదిరింది నీ గుండు పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు
నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు కరుణా నీరు రానీకు కానీ పయనం కడవరకు కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను నీలాల కన్ను. వేముల సురేందర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. బాల్కొండ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు తీవ్ర విషాదానికి లోనయ్యారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాల్కొండ నియోజకవర్గంలో ప్రముఖ నాయకుడిగా పేరుగాంచిన వేముల సురేందర్ రెడ్డి అనేక సేవలు చేశారు. రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా కూడా తాను పనిచేస్తూ ఏదైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల హైదరాబాద్లోని స్మార్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 1:20 తుది శ్వాస విడవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఏదైతే వేల్పూర్ మండల కేంద్రంలో ఆయన పుట్టి పెరగడం జరిగింది. ఇక్కడే ఆయన అంత్యక్రియలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయన అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. దాంతోపాటు అనేక రాష్ట్ర మంత్రులు ప్రముఖ నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాట్ల వద్ద ఉన్నాము. ఏదైతే వేల్పూర్ మండల కేంద్రంలో ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు మినీ స్టేడియంలో. ఈ యొక్క ఏర్పాట్లను స్థానిక ఆర్డీఓ యాదిరెడ్డితో పాటు జిల్లా పోలీస్ అధికారులు R&B అధికారులు వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి స్వగ్రామంకి చేరుకున్న ఆయన భౌతిక కాయానికి జిల్లా కలెక్టర్ యోగితా రాణా, జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ తదితర టీఆర్ఎస్ నాయకులు, జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, ఇతర ప్రముఖులందరూ కూడా ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్థివ దేహాన్ని అక్కడ ప్రజల సందర్శన నిమిత్తం ఆయన నివాసం ఎదుట ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తండ్రి అయిన సురేందర్ రెడ్డి అనేక సేవలు చేశారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గుర్తింపు కూడా పొందడం జరిగింది. ఆయన మనం ఒకసారి ఆయన గురించి తెలుసుకున్నట్లయితే ఏదైతే SSC నుండి తాను ఈ గ్రామంలోనే స్వయంగా విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఆర్మూర్ నుండి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో MA పూర్తి చేయడం జరిగింది. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో MA విద్యను అభ్యసించిన వేముల సురేందర్ రెడ్డి తాను మొదటి నుండి కూడా రాజకీయ నాయకునిగా ప్రసిద్ధి చెందారు. మొదట్లో టీడీపీ పార్టీకి తాను సేవ చేయడం జరిగింది. అప్పటి NTR హయాంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ క్రియాశీల సభ్యునిగా పనిచేశారు. దాంతోపాటు అటు స్థానిక సమితి అధ్యక్షునిగా ఏదైతే మైపాల్ రెడ్డి, గోవింద్ రెడ్డి వాళ్ళ ఎంపికకు తాను కీలక పాత్ర పోషించారు. 81లో తాను స్థానిక వేల్పూర్ సర్పంచ్గా ఎన్నికై 8 సంవత్సరాలు 88 వరకు కూడా సర్పంచ్గా వ్యవహరించి అనేక సేవలు చేశారు. గ్రామంలో ఉన్న పారిశుద్ధ సమస్యలతో పాటు ఇతర విద్య, వైద్య పైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆ రకంగా తాను ప్రత్యేక గుర్తింపు పొందడమే కాకుండా అప్పటి IAS కలెక్టర్లను సైతము ఆకర్షించేసి ప్రత్యేకంగా ఈ గ్రామానికి కావలసిన నిధులను తీసుకురావడంలో తాను పోషించిన పాత్ర చాలా విశేషమని చెప్పుకోవచ్చు. అయితే 1943లో జన్మించిన సురేందర్ రెడ్డి 74 సంవత్సరాలకు తుది శ్వాస విడవడం జరిగింది. 82 నుండి 88 వరకు DCCB డైరెక్టర్గా, సింగిల్ విండో వైస్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. అయితే అప్పుడు టీడీపీ తరఫున 1989లో ఆర్మూర్ నియోజకవర్గ శాసన సభ్యునిగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరము 94లో కూడా టీడీపీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించి జిల్లా వ్యాప్తంగా తాను పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత 95-96 సంవత్సరంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆసియా ఖండంలో పేరుగాంచిన షుగర్ ఫ్యాక్టరీకి చైర్మన్గా వ్యవహరించి ఆ చెరుకు పరిశ్రమతో పాటు రైతులకు అనేక సేవలు అందించేందుకు కృషి చేశారు. 2001 అంటే అంతకుముందు 1996లో అప్పటి లక్ష్మీపార్వతి పార్టీలో చేరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా కూడా పోటీ చేయడం జరిగింది. అనంతరము ఏదైతే చంద్రశేఖరరావు వెంట ఉన్న
సురేందర్ రెడ్డి తాను తెలంగాణ కోసం పార్టీ వీడిన సమయంలో 2001లో తనతో పాటు చంద్రశేఖర్తో పాటు సురేందర్ రెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేసి అప్పటి ఆవిర్భవించిన టీఆర్ఎస్లో చేరి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి కేసీఆర్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండడం వల్ల తాను 2009లో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి మళ్ళీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం ఈ విధంగా జరుగుతుండగానే తెలంగాణ ఉద్యమంలో తన కుమారుడు ప్రథమ కుమారుడైన వేముల ప్రశాంత్ రెడ్డిని తెలంగాణ ఉద్యమంలో కూడా పాలు పంచుకొని తన వెంట ఉంచుకొని ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరే 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తన కొడుకు టికెట్ అభ్యర్థించగా వెంటనే కేసీఆర్ కేటాయించడంతో నియోజకవర్గంలో అనేక సేవలు గుర్తించిన ప్రజలు భారీ మెజారిటీతో ప్రశాంత్ రెడ్డిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే రైతు విభాగం రైతులకు కృషికి ఎప్పటి నుంచో కూడా పాటుపడుతున్న సురేందర్ రెడ్డి కళ నెరవేరేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రశాంత్ రెడ్డి అని వైస్ చైర్మన్గా నియమించడం చాలా అభినందనీయంగా తాను చాలా సంతోషపడ్డాడు సురేందర్ రెడ్డి. ఎందుకంటే తాను నెరవేరిన కళలు నెరవేరనున్నాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు చాలా తీరని లోటు కనబడతా ఉంది మనకు. ఈ యొక్క నియోజకవర్గంతో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోయారని చెప్పేసి చాలా తీవ్ర బాధ వ్యక్తమవుతోంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను వచ్చేసి పరామర్శిస్తూ ఉన్నారు. ఈరోజు జరగనున్న అంత్యక్రియల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా ప్రముఖ మంత్రులు కూడా నేరుగా హైదరాబాద్ నుంచి హెలిప్యాడ్లో ఇక్కడికి చేరుకున్నారు. వేల్పూర్కు చేరుకున్న తర్వాత అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వెళ్ళనున్నారు. ఆల్రెడీ నిన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులందరూ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. ఈరోజు జిల్లా సంబంధించిన శాసనసభ్యులు కూడా అటు గణేష్ గుప్తాతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తర్వాత షకీలు, తర్వాత హనుమాన్ షిండే వీళ్ళందరూ కూడా జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, టీఆర్ఎస్ నాయకులు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చేసి ఈ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. మొత్తానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయి అంత్యక్రియల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. చూస్తున్నాండి మీ K6. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి
ఆడుకుంటవి సాగులేని స్నేహమే తోడు ఉంటది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు సూర్యుడే సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరివెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసని ప్రవచనం తమోజ్వల కదిలని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే
ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే గారు ఈరోజు నిన్నటి రోజు ఆకస్మికంగా మరణించడం ఎంతో బాధాకరమైన అంశం. ఆయన ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ గ్రామ అభివృద్ధి కొరకు సర్పంచ్గా ఒక ప్రజానాయకునిగా ఎంతో సేవ చేసినాడు. నాకంటే వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఆయన మా అందరికీ పెద్దన్నగా ఉండేవాడు. చదువుకునేటప్పుడు ఇక్కడ నేను హాలిడేస్లో ఊరికి వస్తే ఆడడం పాడడం మాకు ఎన్నో రకాలుగా స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఈ ప్రాంతంలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయన, నాకు తెలిసినంత మటుకు. మరి అదే కాకుండా నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కూడా ఉండేది. తనకంటూ ఒక చరిత్ర ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో కూడా ఆయన అవకాశాలు చాలా వచ్చినాయి. కష్టపడ్డాడు. రైతు విభాగం అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కొడుకు మటుకు శాసనసభ్యునిగా అయి ఇటీవల కాలంలోనే ప్రశాంత్ రెడ్డి వైస్ చైర్మన్ మిషన్ భాగరితకు అయినప్పుడు ఆ రోజు ఆయన చార్జ్ తీసుకునే రోజు నేను సురేందర్ రెడ్డి గారు కలవడం జరిగింది. అక్కడ చాలా సంతోషంగా ఉండే. నేను కూడా అన్నాను ఆయనతో, నీవు కాలేకపోయినా ప్రశాంత్ సాధించాడు అంటే ఆయన చాలా సంతోషపడ్డాడు. చాలా సంతోషంగా ఉండేది. సుమారు 1 month బ్యాక్. మరి ఇంత తొందరగా ఆయన అసలు ఊహించలే కూడా. ఆయనకి ఏదో లంగ్స్ ప్రాబ్లం ఉన్నదనేది కూడా ఐడియా లేదు. ఏదున్నా ఒక పట్టుదల గల వ్యక్తి, ఒక పద్ధతితో వ్యవహరించాడు. ఆయన పోవడం వల్ల ఈ ప్రాంతానికి ఒక మంచి కార్యకర్త, మంచి నాయకుడు, సోషల్ వర్కర్ను కోల్పోయినట్టు అయింది. నాకు వ్యక్తిగతంగా ఎంత దగ్గర స్నేహితం ఉన్నందువల్ల కుటుంబ సభ్యుడు పోయినట్టుగా భావన కలుగుతూ ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలిగించి భగవంతుడు అన్ని రకాలుగా వారి కుటుంబానికి ఆశీర్వదించి, ప్రశాంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే చేయదలుచుకున్నాడో సురేందర్ రెడ్డి గారు ఆ రకంగా ఈ ప్రాంతానికి, ప్రత్యేకంగా ఈ గ్రామానికి కూడా చాలా అభివృద్ధి చేసి సురేందర్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతంలో, ఈ తాలూకాలో కానీ మండలంలో కానీ ఆయనకంటూ ఒక చిన్నాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. నా యొక్క ప్రగాఢ సంతాపం మరోసారి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేస్తాను. సరిపోయి కదా. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒలివి పెట్టడా.
సెలవని అలసిపోయేనా. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా. వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన, విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నేస్తమా పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా.
విశ్వాసం నినుగని మెరిసిపోతుంది. నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ. మనసు మనసున రగిలెను జ్వాలలా. తుఫానులా ఎగిసని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే, యుగము యుగమున వెలిసెను దేవుడు. జగము జగమును నడిపిన ధీరుడు.